ఒకనాటి ఉదయం ఎప్పట్లాగానే ఆదిత్య తన స్కూల్‌కి నడుచుకుంటూ వెళ్తున్నాడు. రోడ్డుపై జనాలు తమ పనుల్లో బిజీగా ఉన్నారు. దుకాణాలు క్రమంగా తెరుచుకుంటున్నాయి. ఫ్రూట్ షాప్ దగ్గరికి వచ్చేసరికి రోడ్డుపై ఒక చిన్న కవరు అతని దృష్టిని ఆకర్షించింది. ఆదిత్య దాన్ని తీసుకుని నెమ్మదిగా తెరిచి చూశాడు. అందులో డబ్బు ఉంది. అతను వెంటనే చుట్టూ చూశాడు. దగ్గరలో ఉన్నవారిని అడిగాడు. కానీ ఎవ్వరూ తమదని చెప్పలేదు. కొద్దిసేపు ఆలోచించి యజమాని దొరికితే తిరిగి ఇవ్వాలి అని అనుకుని ఆ కవర్‌ను తన స్కూల్ బ్యాగ్‌లో పెట్టుకున్నాడు. స్కూల్‌కి చేరుకున్న తర్వాత ఆదిత్య తన స్నేహితుడు ప్రేమ్‌ను గమనించాడు. ప్రేమ్ ఆ రోజు ఎందుకో దిగాలుగా కనిపించాడు. అప్పుడే ప్రేమ్ తండ్రి వచ్చి నెమ్మదిగా మాట్లాడారు. ఫీజు కోసం తీసుకొచ్చిన డబ్బు ఉన్న కవరు ఎక్కడో పడిపోయిందని చెప్పారు. ఆ మాటలు విన్న ఆదిత్య ఒక్కసారిగా ఆలోచనలో పడిపోయాడు. ఇది అదే కవర్ అయ్యుండొచ్చా? కొద్దిసేపు ఆలోచించిన తర్వాత అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. లంచ్ బ్రేక్ సమయంలో ఎవ్వరికీ తెలియకుండా స్కూల్ ఆఫీస్ రూమ్‌కి వెళ్ళాడు. ఆ కవర్‌లో ఉన్న డబ్బుతో ప్రేమ్ ఫీజుని చెల్లించాడు. మధ్యాహ్నం క్లాస్‌లో ప్రేమ్ ఫీజు చెల్లించబడిందని చెప్పగానే అతని ముఖంలో ఆశ్చర్యం, ఆనందం ఒక్కసారిగా మెరిశాయి. ఆదిత్య మాత్రం తెలియనట్టు ఉండిపోయాడు. ఆ సాయంత్రం ప్రేమ్ ఈ విషయాన్ని తన తండ్రితో పంచుకున్నాడు. ఆయన కళ్ళల్లో కృతజ్ఞత మెరిసింది. ఎవరో మంచి మనసున్నవారు సహాయం చేశారు కాబోలు అని అన్నారు. డబ్బున్న కవరు ఎలా పడిపోయిందో వివరంగా చెప్పారు. మరుసటి రోజు ప్రేమ్ ఆ విషయాన్ని ఆదిత్యతో చెప్పాడు. అప్పుడు ఆదిత్యకు అన్నీ అర్థమయ్యాయి. అతను మెల్లగా నిజం చెప్పాడు. ఆ కవర్‌తోనే ఫీజు చెల్లించానని. ఆ విషయం విన్న ప్రేమ్ ఆనందంతో పాటు కృతజ్ఞతతో నిండిపోయాడు. అదే సమయంలో ప్రేమ్ తండ్రి ఆదిత్య దగ్గరకు వచ్చి తెలియకుండానే అతన్ని ఆశీర్వదించారు. ఇద్దరు స్నేహితులు ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు. అప్పుడు ఆదిత్య మెల్లగా అన్నాడు, కష్టపడి సంపాదించిన డబ్బు చివరికి తనకు తగిన దారినే చేరుతుంది అని.